వస్తుంది. ఒకసారి దప్పేసేస్తాం. నాకు ఆఫీస్లో ఉంది, బాగుంది కెమెరా. ఏది ఈ కెమెరా మా ఆఫీస్లో ఉంది కదా. ఇది బయట ఫీల్డ్ మీద తిరిగిందనో ఇంట్లో తల వాడింది. వెనక అందులో సైడ్ ఉండండి, అందులో సైడ్ అది ఇద్దరు నిలబడి हिरण्यवरुणां हरिणीं सुवर्णरजतश्रजां जातवेदो लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यं विद्यायङ्गामश्वं पुरुषाके ముగ్గురు బట్టి మేడం 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 ఉండి అట్లే ఉండి మేడం మేడం దగ్గర పశ్చదవత్రం పశ్చదవౌత్రం ఏవం వేద ధనం ధాన్యం వశం భవత్ర లాభం శతసంవత్సరం దీర్ఘమాయు శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి రోచనో రోచమాన శోభమాన శోభమాన కళ్యాణః శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి అపర్ణ అపర్ణ मन्मनाफलं दीन्त्रादादयामि दीप्यमानान्त्रादादयामि रोदमानान्त्रादादयामि दीप्यमानान्त्रादादयामि जन्मनाफलं दीन्त्रादादयामि स्वामि हिरण्यपात्रं पूर्णं दधाति दीप्यस्वजातवेदो भक्तं निरतमः असौगज्यमख्यमो वह जीवनं च दिशो दिशो
అయం ముహూర్తస్సు ముహూర్తమస్తు. ముహూర్తస్సు ముహూర్తమస్తు. రాజ్యం త్రివర్తి సంయుక్తం మనిహినా యోజితం ప్రియం గృహానమంగళం దీపం దైలాఖ్యం దివిరావః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవ. ఈరోజు వేణుగోపాల్ రెడ్డి గారు సునీత గారు ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్ని ఈరోజు మేమందరూ కూడా ప్రారంభించాం. మరి వేణుగోపాల్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ ఎప్పటి నుంచో కూడా గత 25 సంవత్సరాల నుంచి మాకు అంతా సన్నిహితంగా ఉండటం, మాకు ఏదొచ్చినా కూడా మాకు ఏమైనా ప్రాబ్లం వస్తే గుర్తుకొచ్చేది వేణుగోపాల్ రెడ్డి. మరి ఆయన గైడెన్స్లో నాకు ఎప్పుడు కూడా హెల్త్ చెకప్లు కానీ అన్నీ కూడా చూసుకుంటూ జరుగుతుంది. మరి వేణుగోపాల్ రెడ్డి గారు సునీత గారు పెట్టినటువంటి హాస్పిటల్ పురోగతి చెంది మరి ఇంకా కూడా పెద్ద హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దాకా వెళ్ళాలని ఆ భగవంతుని ఆకాంక్షిస్తూ మరి అందరికి కూడా సరైన సౌకర్యాలు ఏర్పాటు చేసి ఇక్కడ మంచి హాస్పిటల్ నిర్మించారు. ఇది ఇంకా కూడా పైకి తీసుకోవాలని, ఇంకా పెద్ద హాస్పిటల్ కట్టాలని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి ప్రార్థిస్తూ వారికి నా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఆ దేవుడు వాళ్ళని చల్లగా చూడాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అలాగే దీక్షిత్ కూడా నాకు అమ్మాయి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ హాస్పిటల్ మరి కొత్తగా నిర్మించినటువంటి హాస్పిటల్ ఒంగోలు ప్రజలు, ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఒక మంచి డాక్టర్స్, వాళ్ళని వాళ్ళని డెఫినెట్గా హాస్పిటల్కి వస్తే మంచి జరుగుద్దని కూడా నేను తెలియజేసుకుంటూ వారికి మరి ఒకసారి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ఒంగోలు పట్టణానికి సంతోషమైన రోజుది. మరొక కొత్త హాస్పిటల్ రావటం అనేది, సునీత డయాబెటీస్ అండ్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ అనేది పాప దీక్షిత ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించి మంచి అందమైన బిల్డింగ్ని కూడా తయారు చేశారు. ఇది ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఉన్న పేషెంట్స్ అందరికీ కూడా డయాబెటిక్ డాక్టర్స్ అనేది సునీత గారు కూడా ముందు నుంచి పరిచయం. అదేవిధంగా ఆర్థోపెడిక్స్లో కూడా సంబంధించి వేణుగోపాల్ రెడ్డి గారు కూడా ఇక్కడ పరిసర ప్రాంతాల వారందరూ కూడా పరిచయం. ఓ మంచి నూతనమైన హాస్పిటల్ తయారు చేసినందుకు ప్రత్యేకంగా వారి కుటుంబం వారికి కూడా బాగుంట కుటుంబం తరఫున వారికి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ, ఇటువంటి హాస్పిటల్స్ ఇంకా కూడా ఎక్కువగా కూడా ఒంగోలు పట్టణానికి వస్తే రోగులకి వసతులు అనేది కూడా పెంపొందించి సరసమైన ధరలకు కూడా, అంటే పేషెంట్కి అఫోర్డబిలిటీ అనేది ఎప్పుడు కూడా అవసరం ఉండేదానికి అటువంటి కూడా చేసేదాని కొరకు ఈ హాస్పిటల్ వారు కూడా సంసిద్ధంగా ఉన్నారని తెలుసుకున్న తర్వాత సంతోషకరమైన బీదవారైనా కూడా వచ్చి ఈ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు సంతోషంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెళ్తారనేది ఒక భరోసా ఇస్తున్నారు. వారి కుటుంబ సభ్యులందరూ కూడా డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారికి, డాక్టర్ సునీత గారికి, డాక్టర్ దీక్షిత గారికి అందరూ కూడా మరొకసారి మాగుంట కుటుంబం తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మా హాస్పిటల్ ఓపెనింగ్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వాదానికి ఇచ్చేసిన పెద్దలు పూజ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి మరియు బలరామకృష్ణ గారికి, మరి మా అన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, మా సోదరుడు పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, మరియు మా మిత్రులు మణిబాబు గారికి, మా తోటి డాక్టర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా ఈ హాస్పిటల్ ఇట్లా ఈ స్టేజ్లో రావడానికి మా కుటుంబ సభ్యుల నుంచి, ముఖ్యంగా మా సోదరుడి నుంచి బాగా ఎనలేని తోడ్పాటు ఉంది. అతనే అంతా కూర్చొని చేయించాడు. కాబట్టి ఈ సందర్భంగా వచ్చేసిన అందరికీ, పెద్దలకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు మీ అందరి సహాయ సహకారాలు ఎల్లవేళ ఎలానే జరగాలని ఆశిస్తూ భగవంతుని కోరుకుంటూ